దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము పునరుద్ధాన తొలి దర్శన భాగ్యము 7 దయ్యములచే పీడింపబడిన మగ్ధలేని మరియ. యోహాను సువార్త 20 అధ్యాయము 1 ప్రకారము మగ్ధలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడుట చూచెను. యేసుక్రీస్తు మరణం గెలిచిన తర్వాత సమాధిని ఓడించిన తర్వాత పునరుద్ధాన తొలి దర్శన భాగ్యము క్రీస్తు 7 దయ్యములను వెళ్ళగొట్టబడిన మగ్ధలేని మరియకు కనబడ్డారండి. ఆమె ఎంతో ధన్యురాలు కదా. యేసు ప్రభువుకి దీనుల ఎడల ఎంతో కనికరము కదా, వర్ణించగలమా? మన ఊహలకు అందనంత అసమాన తేజోమయుడు కదా. ఈ పునరుద్ధానమే కదా క్రీస్తు ప్రత్యేకత. ఇంత విశిష్టమైన పునరుద్ధాన దర్శనము కనీసం అపోస్తులకు లభ్యం కాలేదు. నీతిమంతులకు, ధర్మశాస్త్రోపదేశకులకు, తెలిసిన వారికి కూడా ఈ యొక్క తొలి దర్శన భాగ్యము దొరకలేదండి. 7 దయ్యములచే పీడింపబడినటువంటి జీవితమే అతలాకుతలమే శాపకరముగా ఉన్న మహిళను పునరుద్ధాన తొలి దర్శన భాగ్యమునకు ఎంపిక చేసుకున్నాడు దేవుడు. ఆమె చరిత్ర చూస్తే ప్రార్థన పరురాలుగా కనిపిస్తుందా? దైవభక్తులు కలిగిన స్త్రీయ? ఏ కోణంలో పరికించినా ఆమెలో ఏ ఆధిక్యత లేదు. బ్రతుకంతా నిరాశాజనకమే. చనిపోతే బాగుంటుందని క్షణక్షణము భారభరితమైన జీవితము ఆమెది. కానీ క్రీస్తు పరిశుద్ధ గ్రంథములు స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగున, అందరికీ ఆదర్శ మహిళగా ఉండులాగున, ఎవ్వరికీ దక్కని మహా గొప్ప దర్శన భాగ్యము దేవుడు ఆమెకు అనుగ్రహించారండి. క్రీస్తు తొలి పునరుద్ధాన దర్శన భాగ్యము మగ్ధలేని మరియకి ఇచ్చినట్లు మనలో ఏ ప్రత్యేకతలు లేకపోయినా దేవుడు కృపను పొందుకోగలిగితే మనలో కూడా ఇటువంటి అద్భుతములు చేయగలుగుతారండి. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు కదా. ఈ మహాభాగ్యము ఆమెకి ఎందుకు ఇచ్చారంటే, తెల్లవారక మునిపే పెందలకడ లేచి చీకటిగా ఉండగానే ఒంటరిగా సమాధి తోటలోనికి పోయి ఎంతో ఆతురతతో యేసును వెతుకుతుందట. యేసును వెతుకుతున్న హృదయం కలిగిన బిడ్డ తనకు ఇచ్చారని స్త్రీను క్రీస్తుని కోరుకున్నది. యేసును చేరుకోవడానికి ఎంతో ఆతురతంగా తెల్లవారుజామున సమాధి యొద్దకు ఒంటరిగా పరిగెత్తిన స్త్రీ అండి. తెగింపు కలిగిన బిడ్డగా మనకి కనిపిస్తుంది. మిగిలిన వారు భక్తిహీనులని అర్థం కాదు, కానీ అపోస్తులకు, నీతిమంతులకు, ధర్మశాస్త్రం క్షుణ్ణముగా ఎరిగిన వారికి కూడా భక్తి, విశ్వాసం ఉండిన ముందుకు రాలేకపోయారుగా. వెదకాలనే ఆరాటం లేదుగా వారిలో. అపోస్తులకు, శిష్యులకు ముందే యేసుక్రీస్తు చెప్పారు కదండి, నేను తిరిగి సజీవుడిగా 3వ దినమున తిరిగి వస్తానని. మరి అప్పటికి కూడా వారు 3వ దినం అయిన తర్వాత ఎవ్వరు కూడా ముందుగా యేసుక్రీస్తును చూడడానికి సమాధి వద్దకు రాలేదు. పరిసయ్యులు ఏ తప్పు చేస్తే యేసుక్రీస్తుని నిందించుదామా అని వెతికేవారే. మనము క్రీస్తుని వెతుకట్లో ముందుగా రాగలుగుచున్నామా అన్నది మనలో మనం ప్రశ్నించుకోవాలండి. మన మనసు దేవునికి దూరం అయితే అట్టి సమర్పణ అంగీకరించక మనలను ప్రక్కకు పెట్టి అట్టి సౌభాగ్యము దయ్యములచే పీడింపబడిన యేసయ్య పట్ల కృతజ్ఞత కలిగి బ్రతుకుచున్న బిడ్డకు దక్కిందనట్లో అతిశయకు లేదు కదండి. పెద్ద పెద్ద వాళ్ళని ఎందుకు ప్రక్కకు పెట్టారు? వాళ్ళలో క్రైస్తత్వం ఉంది. 3.5 సంవత్సరములు స్త్రీ యేసుక్రీస్తు వెనుకనే తిరిగిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుందండి. ప్రభు కొరకు కుటుంబాలను, వృత్తులను, ఆరోగ్యమును అన్నీ కూడా సమర్పించుకున్న మాట నిజమే. శిష్యులు యేసు వెనుక తిరుగుట నిజమే. యోహాను సిలువ యొద్ద నిలవబడుట నిజమే. వీరిలో ఎవరికి మనసులో దేవుని పట్ల ఒక వెతుకులాట, ఆరాట ఉంటుందో వారు ఆ భాగ్యము నోచుకుంటారట. భాగ్యముగా, అది ఒక భారంగా కాకుండా ఇది నా బాధ్యత, ఇది నా భాగ్యము అని వెతకాలండి. మనము కూడా దేవుని వెతికి ఆరాటం కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. ఆయన వాక్యము కావాలి, ఆయన ప్రత్యక్షతలు వెతకాలి, ఆయన దర్శనము, ఆయన ఆత్మ, ఆయన స్వరము, ఆయన మార్గము, నడిపింపు మనందరికీ కావాలండి. యేసయ్య జ్ఞాపకం చేసుకుని అట్టి వారిని గనపరచుటకు సమర్థుడు కదా. అట్టి వారికి ప్రత్యక్షతలను ఇవ్వగలడు. సమాధుల తోటలో వెతుకుతాను, నన్ను విమోచించిన వాడు కావాలి అని పరిగెడుతుంటుంటే కనపడితే ఏమి చేస్తావు అని ఆమెను అడిగితే నేను ఎత్తుకుపోతాను అంటుంది. ఆ ఆడకూతురు ఆ ఆజానుబాహుడైన క్రీస్తు చనిపోయినప్పుడు 3 దినములు అయినప్పటికీ కూడా ఆ బిడ్డ మనసులో క్రీస్తు ఇంకా
మరణించలేదని, బ్రతికే ఉన్నాడనేది భావన మోయగలుగుతుందని ఆమె యొక్క ఆశ. అలాంటి అనుమానాలు లేని బిడ్డ మగ్దలేనే మరియ. ఎక్కడో సమాధి తోటలో ఉండడం ఏమిటి, నా ఇంట్లో ఉండాలి కదా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరము అన్న ఆలోచన ఒక్కటే ఆమెకి మగ్దలేని మరియలో కృతజ్ఞత కలిగి ఉండడానికండి. ఉపకారం చేశారన్న దాని మీద అంత కృతజ్ఞత కలిగి ఉంటే మనలో అనుమానం లేదుగా, సజీవుడని నమ్ముచున్నాగా, ఆత్మస్వరూపిగా, మహిమ దేహముగా, పునరుద్ధాన ఫలముతో ఎక్కి వస్తారని నమ్ముచున్నాం కదండి. మనము ఎంత వెతకాలి ప్రభుని? మనము ప్రభువుకి వెతికి పునరుద్ధాన దర్శన భాగ్యం పొందుకుందామండి. శక్తికి మించిన ఒక ఆడకూతురు క్రీస్తు దయ్యాల నుండి విడిపించాడని ఒకే ఒక ఆలోచన, కృతజ్ఞత కలిగి శక్తికి మించిన బరువైన క్రీస్తుని మోయగలిగినట్లుగా ఇంటికి పోగలగదా అనే ఆలోచిస్తే, శక్తికి మించి క్రీస్తుని ఆత్మల భారము నశించిపోతున్నానన్న ఈ లోక ఆశల ఆహుతి అయిపోయిందండి. క్రీస్తుకు భారం కలిగి మనము మోయవలసిన బాధ్యత, భారము మనలో ఉందండి, మనకు ఉన్నది. మనము క్రీస్తు భారము మోసి క్రీస్తు పునరుద్ధాన భాగ్యము మనం పొందుకుందామండి. ఆమేన్.